ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాలిటిక్స్ తో బిజీగా గడిపిన స్టార్స్ ఇప్పుడు ఫ్రీ అయ్యారు. మళ్ళీ మొహానికి రంగేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కాల్ షీట్స్ ని కేటాయించారు. ఇంతవరకు ఓకే. మరి ఈ విషయంలో పవర్ స్టార్ సంగతి ఏంటి? తానెప్పుడు షూటింగ్ లో అడుగు పెడతాడు? ఒప్పుకున్న ఓజీతో పాటు రీసెంట్ గా చెప్పిన హరిహర వీరమల్లు కూడా ఇదే ఏడాది రాబోతుందా? అసలు పవన్ ప్లాన్ ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్ లో మొన్నటి వరకు ఎలక్షన్ ఫీవర్ నడిచింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోవడంతో మొహానికి రంగేసుకునేందుకు స్టార్స్ అంతా రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాలయ్య షూటింగ్కి వెళ్లేందుకు రెడీ అయ్యారు. రేపో మాపో కొత్త స్కెడ్యూల్ని స్టార్ట్ చేయబోతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? జూన్ 4 ఫలితాల తర్వాత పవర్ స్టార్ షూటింగ్స్కి వస్తాడా రాడా అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. ఫలితం ఏదైనా ఆగస్టులో పవన్ సెట్స్ లో అడుగుపెట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాలిటిక్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. అందులో ఓజీ షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయింది. అలాగే హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా పూర్తయింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ 10 రోజుల షూట్ మాత్రమే జరిగింది. వీటిలో ఓజీ, హరిహర వీరమల్లు 2 భాగాలుగా రాబోతున్నాయి. వీటి మొదటి భాగాలు 2024లోనే విడుదల కానున్నాయి. పవన్ ఎప్పుడు షూటింగ్ వచ్చినా ముందు ఓజీ ప్రాజెక్ట్ నే పూర్తి చేస్తాడు. కేవలం 2 వారాల డేట్స్ ఇస్తే చాలు, ఓజీ ఓ కొలిక్ వచ్చేస్తుంది. 2024లో రిలీజ్ అవ్వడానికి లైన్ క్లియర్ అవుతుంది. హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ కూడా ఇదే ఏడాది వస్తుందని తెలిపాడు నిర్మాత ఏఎం రత్నం. ఈ ప్రాజెక్ట్ క్రిష్ చేతుల్లోంచి జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్ళింది. సో ఓజీతో పాటు వీరమల్లును కూడా 2024లోనే రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఎన్నికల్లో పవన్ గెలిస్తే బాధ్యతలు మరింత పెరుగుతాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయాలి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 2025కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. టైం దొరకకపోతే ఇంకా వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.